రండి రండి దిగుపడకండి. అయ్యో మొహమాట పడకండి. రండి కూర్చోండి కూర్చోండి. టిఫిన్ తింటారా? కాఫీ తాగుతారా? వద్దు నాయన. పోనీ మంచి నీళ్ళు తాగండి. పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? కొన్నాళ్ళు పోతే మేమే పెద్దవాళ్ళం అవుతాం కనుక వాళ్ళే చెప్పండి. ఎవరండి? నాన్నగారి కోసమా? ఓ, నువ్వు మరి ఆఖరి అబ్బాయి కదూ? అవునండి, నా పేరు గోపి. నీకింకా పెళ్లి కాలేదనుకుంటాను. లేదండి. సంతోషం. సత్యం. చూడు నాయనా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూసేస్తాను. పెళ్లి కాలేదంటున్నాడు, పిల్లనిస్తాడా? సత్యం. ఏమండి, నాన్నగారు ఇప్పుడే పూజలో కూర్చున్నారు. వారు అక్కడి నుంచి లేవడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది. పర్వాలేదు, నేను ఉంటాను. అది కాదండి, మీకు వేరే ఎన్నో పనులుంటాయి చూడండి. అదే ఇవాళ కోర్టు కూడా లేదు. కోర్టు లేకపోవడం ఏమిటి? కొంపతీసి మళ్ళా కోర్టు గుంటూరుకు మార్చారా ఏమిటి? అయినా నాన్నగారు రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను, మీరు వెళ్ళిరండి. దయచేయండి. అది కాదు బాబు, మీరు గోపి. ఎవరది? సీతాపతిరావు గారా? చెప్తాం. తమ దర్శనం చేసి చాలా కాలం అయింది. నిల్చున్నారే? కూర్చోండి. కూర్చోండి. నాన్న, మీరు అప్పుడే పూజ పూర్తి చేశారా? ఇప్పుడేం పూజరా? అంతా పొద్దున్న అయిపోయిందిగా. ఓహో, అవునవును, శనివారం కదా ఇవాళ. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మా రాధకు పెళ్లిడు వచ్చింది. వరుణు కోసం వెతుకుతూ ఇలా వచ్చాను. అలాగా. మన వకీల్ సీతాపతిరావు గారే? మన విమలమ్మ పెళ్ళిట. చెప్తాం. ఇంతకు మా ఆవిడ పేరు మీ వీధి దాకా పాకిందన్నమాట. నీకే నిన్ను పంపుతారో లేకపోతే కోర్టులో దావా వేసి నిన్ను లాక్కురామంటారో కనుక్కురామని మన దామ్ మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీదకి పంపించారు. అమ్మయ్యో వచ్చాను. ఇప్పుడు ఎలాగా? ఏం పర్వాలేదు, నేనున్నాను. నువ్వు మెల్లగా వెళ్ళి ఆ సంగతి అంతా వింటరా, నేను చక్రం అడ్డానేస్తాను. సవతి తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి పని పాట విషయంలో వేరే చెప్పాలా అక్కయ్య గారు? సీతాపతి, నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. ఎవరన్నారు, మన ఉత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఈడు జోడు కుదిరింది. ఇక వివాహం వాడి లీల. మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసి రాంది ఏమీ జరగలేదు. నన్ను ఎంతగా బెదరగొట్టేశా? ఆ సీతాపతి గారి అమ్మాయికి నిన్ను పతిగా చేయాలనుకుంటున్నారు. దుర్గతి అనుకున్నంత అయింది. ఎలా అయినా పెళ్ళా పని బ్రహ్మతరం కాదు, అమ్మే స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేర్చొచ్చాను. ఎట్లా? నిజంగానే మనం ముసలివాళ్ళం అయ్యే వరకు కాచుకుని ఉండాలా? ఏమిటే సతీ సావిత్రిలా చిత్రపటాలతో మాట్లాడుతున్నావు? కానీ ఇంకెంతకాలంలే. దేనికా? చేతిలో ఆ కుంచే పళ్ళెం పోయి చేటా చీపురు రావటానికి. మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారులే. పెళ్లి సంబంధమా? నాకా? లేకపోతే నాకా? అలా మూర్చిపోతావేమే. మీ అత్తగారు మరీ అంత అన్యాయం కాదులే. ఆడకత్తెరలో ఒక్కలాగా నీ ఎముకలు మాత్రం నలగొడుతుంది అంతే. శుభస్య శీఘ్రం అన్నారు. ఈ మాఘంలోనే 3 ముళ్ళు వేయించేద్దాం. చక్కని శుభశకునం. ఏదైనా ఇటువంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు డబ్బిచ్చైనా సరే 2 తుమ్ములు తుమ్మించమన్నారు. మా వారు శ్రీరామామైక్యమైన వ్యాపారం కూడా 2 తుమ్ములతోటే ప్రారంభించారు. ఈనాటి వరకు నిరాఘాటంగా సాగుతోంది. అక్కయ్య గారు, మా రాధ మీ ఇంట్లో పడాలన్న ఆశ. ఇవాళ రోజు కూడా చాలా బాగుంది బాబు గారు. పై పిల్లలు బాగా అల్లరి చేస్తారనుకుంటాను. కిష్కిందలో పుట్టవలసిన వాళ్ళు తోక తక్కువ గాని. ఇదిగో చూడండి అక్కయ్య గారు, ఇక కట్నాలు కానుకల విషయంలో బావగారు మన ఇంట్లో ఆల్చేసిన కుక్కల్ని చాలా పెంచుతున్నట్టున్నారు. శాంత, అదేమిటి వెళ్ళి చూసిరా? కుర్రాళ్ళు ఏదో కుక్క పిల్లి ఆట ఆడుకుంటున్నారల్లే ఉందండి. అది కాదే, ఓ మారిలాట. ఒకదాని మీద ఒకటి అంత అపశకునాలే వినిపిస్తున్నాయి. మీరంతా పిచ్చి. కుర్రాళ్ళ పిల్లి కుక్క ఆట ఆడుకుంటున్నారండి అంతే. కాదే, ఎందుకైనా మంచిది ఆ శ్రీరామచంద్రుని ఒక్క మాట అడిగి వస్తా. అంతా వాడి లీల. అమ్మా, ఈ పెళ్లి ఏదైనా ఆపేయాలని ఇప్పుడంతా చెల్లెలు చేస్తున్నారే.
వస్తా ఉంటే వాడి పని పద ఈ పద ఏమిట్రా ఏమిట్రా అది? గోపి ఏమిట్రా ఈ గోళ? అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ చేదా అమ్మా చెప్పు. రావే, మనలో అన్నమాట. ఉన్న కోడళ్ళని ఇద్దరిని చెరక వైపున గట్టి గానుకు తోలుతున్నావు కదా, ఇక వచ్చే కోడళ్ళని ఏం చేస్తావు? పెట్టడానికి కడతావా? ఏమిట్రా చాలా చాలా సిగరెట్ అలవాట్లేదు నాయన. అగ్గి పెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు మీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గనుల్లో మట్టి తప్ప మరేమీ పడ్డం లేదు. ఇక నా చెవి కూడా పెడితే మంచి చెవులు కూడా పడవు. చూడండి, మనలో అన్నమాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉన్నది. అదేమిటి ఆయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట. కట్టామా కట్టామా ఆ. 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంత అడ్వాన్స్ ట్యాక్స్. ఇక పోతే మనకు మిగిలేదే ఉంది. ఇంతేగా అంతావాడి లీల. నేను అదే అంటున్నాను నాన్న. మీ అబ్బాయి చాలా చతురుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవలనిపిస్తే అంతావాడి లీల. అలాగే. హలో నేనే. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడేశారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి. అమ్మాయితో మాట్లాడాలా? నేనంతా మాట్లాడేశానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మురిసిపోతుంది. వినపట్టల్లా ఆ ముసిముసి నవ్వులు. పిన్ని, ఇలా వెళ్ళి నేను అంతా మాట్లాడాలి. అంతా నిశ్చయమైన తర్వాత ఏంటి నువ్వు మాట్లాడేది? పో అక్కడికి. మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ వెళ్ళి అనకుండా వెంటనే నిశ్చితాంబరం పుచ్చుకున్నారండి. వెళ్ళి ఇలా ఇవ్వండి. హలో ఓ వగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందిలే. సలహా కంటి శాంతమ్మ. మా లక్ష్మి అండి, నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమ్మా మామయ్య గారికి. చూస్తారేమండి, బియ్యకుడు గారు తాంబూలం ఇవ్వండి. ఎవరి పెళ్లికమ్మా తాంబూలాలు? నీకు 100 ఏళ్ళు ఆయుష్రా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. వీడు మా రెండో అబ్బాయి రాజండి. వీరమ్మాయిని మన గోపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగండి నాన్న. నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానుక తెచ్చాను. కానీ అలా మీనమేషాలు లెక్క పెట్టాలంటే ఇవ్వండి. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు లా పాయింట్ చూస్తే నా పాయింట్ అంతేనండి. ఇక మీరు కాదనకండి. అలాగే దానికి అయితే ఇవ్వండి. అంతావాడి లీల. శుభం శుభం. హలో, ఎవరు? ఎవడు రాంగ్ నంబర్ రంగనాథుడు?